హాయ్ అండి, వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఆంధ్ర స్టైల్లో వంకాయ ఒట్టిపక్కెల బజ్జీ. ఈ కర్రీ అమ్మమ్మ నానమ్మ కాలం నాటిది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఈ వంకాయ ఒట్టిపక్కెల బజ్జీ కోసం ఒక 1/2 kg వంకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసుకోవాలి, లేకపోతే కరుణెక్కుతాయి. ఈ 1/2 kg వంకాయలకు ఒక 200 గ్రాములు ఒట్టిపక్కెలు తీసుకోవాలి. వీటిని కూడా శుభ్రంగా ఒక 3 times వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, కట్ చేసుకున్న టమోటాలు పెద్దవి ఒక 3, పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకున్నవి ఒక 12-15 కారాన్ని బట్టి వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్ 1, చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా, ఇంతకుముందు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ఒట్టిపక్కెలు కూడా వేసుకోవాలి. తరువాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 20 minutes ఉడికించుకోవాలి. ఇప్పుడు 20 to 25 minutes తర్వాత కర్రీ ఈ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడే గల్లుప్పు వేసుకొని కొంచెం చల్లారిన తరువాత ముద్దపప్పు గుత్తితో ఈ విధంగా దంచుకుంటూ కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. ఇందులో వాటర్ కూడా యాడ్ చేయవలసిన అవసరం లేదు. ఈ విధంగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, వంకాయ ఒట్టిపక్కెల బజ్జీ. దీనికి తాలింపు కూడా అవసరం లేదు. మీరు కూడా మన అమ్మమ్మ నానమ్మ కాలం నాటి వంకాయ ఒట్టిపక్కెల బజ్జీ తినాలనుకుంటున్నారా? అయితే ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.